90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సినిమా కోర్ట్ ప్రతి తెలుగు వాళ్ళు నేషనల్ వైడ్గా అయినా సరే తప్పకుండా చూడాల్సినటువంటి సినిమా. ఎందుకు అనేది ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఆయన మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. కేస్ ఆఫ్ లవ్ ఆర్ పోక్సో ఎలా చూడాలంటారు సార్ అసలు దీన్ని? ఎందుకంటే వాళ్ళ చాలా మంది యువత అవేర్నెస్ లేదు పిల్లల్లో. ఈవెన్ స్కూల్స్ అయినా సరే, కాలేజెస్ అయినా సరే దేని మీద అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి సందర్భాలు ఉన్నా కూడా చేయని పరిస్థితులు ఎక్కువ చూస్తూ ఉంటాం. అలాంటి వాతావరణంలో అంటే అలా ఉన్నటువంటి ఒక సమాజంలో హీరో నాని గారు దీన్ని ప్రొడ్యూస్ చేసి ఒక మంచి కంటెంట్ని బయటికి తీసుకురావడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ ఆ ఎంటైర్ టీమ్ కూడా స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పాలి. మీరేం చెప్తారు సార్? అంటే మీరు మూవీ చూసారు, బయట రియాలిటీ కూడా చాలా మందిని చూస్తూ ఉంటారు. మీరు కేస్ ఆఫ్ లవ్ అనే దాని కింద చూడాలా, లేదు అని అంటే పోక్సో కిందకు చూడాలా? ముందుగా ఈ కోర్ట్ అన్నటువంటి మూవీని రిలీజ్ చేసినటువంటి ఆ ప్రొడ్యూసర్స్, అందులో భాగంగా ఉన్నటువంటి నాన్నగారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం ఈ వేదిక ద్వారా. ఎందుకంటే ఇలాంటి ఒక ఇతివృత్తాన్ని తీసుకొని సినిమాగా రూపొందించడం, 2.5 గంటల పాటు థియేటర్లో ఒక ప్రేక్షకుడిని కట్టి పడేసేట్టుగా కూర్చోబెట్టడం అన్నది అంత సాధారణమైన విషయం అయితే కాదు. ఒక లవ్ ట్రాక్ అని తీసుకొని రకరకాలుగా చూపించవచ్చు. ఎప్పుడో వచ్చిన మరుచరిత్ర ఇది కథ కాదు అంటే ఒక లవ్ ట్రాక్ సినిమాస్ ఉండేటి. ఒక బాలచంద్ర గారు, ఒక విశ్వనాథ్ గారి సినిమాలు ఉన్నటువంటి స్థాయి ఉండేది. కానీ మారుతున్న కాలంలో మారుతున్న సమాజ స్థితిగతులను ఉద్దేశిస్తూ కూడా సామాజిక ఇతివృత్తాన్ని ఒక నేపథ్యంగా తీసుకొని ఒక చిత్రాన్ని రూపొందించడం అనేది కత్తి మీద సాము లాంటి ఈ విషయం. అయితే చాలా సినిమాలు వస్తుంటే నేను ఇప్పుడు సినిమా రివ్యూ ఇవ్వడం నా ఉద్దేశం కాదు నాగరాజ్ గారు. కానీ ఇది లీగల్ పరంగా, కోర్టు పరంగా ఉన్నటువంటి ఒక సినిమా కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ సినిమా మీద నేను మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక అడ్వకేట్ అన్నవాడు సామాజిక బాధ్యత కలిగి ఉంటాడు. ఏదో 4 కేసులు చేసుకోవడం ఒకటే కాదు, సామాజిక బాధ్యత అన్నదే ఒక అడ్వకేట్ యొక్క వృత్తి కాబట్టి నేను ఈ సినిమా గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా చెప్పినట్టుగా నాన్నగారికి మరొకసారి అభినందనలు, ఆ దర్శకుడు రామ్ జగదీష్ గారికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇందులో ఇక విషయానికి వస్తే సమాజంలో ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అనేక వేల కేసులు, కోట్ల కేసులు ఈ పోక్సో అన్నటువంటి ఒక చట్టంలో ఇమిడిపోయి ఉన్నటువంటి చట్టాలు, అంటే అన్యం పుణ్యం తెలియనటువంటి మైనర్ బాలికల మీద అఘాయిత్యాలకి, అంటే పోక్సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ ద సెక్సువల్ హెరాస్మెంట్ అన్నటువంటి మీద అఫెన్సెస్ మీద ఈ యాక్ట్ రూపొందించడం జరిగింది. అయితే దీనిని యాక్చువల్గా అవసరానికన్నా అనవసరంగా వాడుకొని ఆ అవతల వ్యక్తి జీవితాలతో ఆడుకోవడం అనేది ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగిపోయింది. అందులో ఒక సినిమాలో కూడా ఒక సంఘటనలో అక్కడ ప్రియదర్శి యాక్టర్, అక్కడ అడ్వకేట్గా పాత్ర పోషిస్తుంది ప్రియదర్శి గారు. అంటే లాస్ట్ జడ్జిమెంట్కి ఇచ్చే ముందు రోజు నాడు ఫైనల్ జడ్జిమెంట్ డే వచ్చినప్పటికీ ఈయన ఎంటర్ అవుతారు అక్కడ ప్రియదర్శి అడ్వకేట్గా. అక్కడ ఆయన ఒక మాట అంటారు, అప్పుడు జడ్జి గారు ఒక మాట అంటారు, చాలా కేసులు ఉంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ రీఓపెన్ చేయడం అనేది 5 కోట్ల కేసులు ఇప్పటికే కోర్టు టైం వేస్ట్ అయిపోతుందని మళ్ళీ మీరు అబ్జెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ కేసు మళ్ళీ రీఓపెన్ చేయడం అవసరం అన్నప్పుడు అక్కడ ప్రియదర్శి గారు ఇచ్చిన డైలాగ్ చాలా అద్భుతమైన డైలాగ్ ఉంది. అంటే సార్, ఇది 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయంటే 5 కోట్ల మంది జీవితాలతో సంబంధించిన విషయం కదా సార్, ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సింది అన్నట్టుగా చెప్పిన సెంటెన్స్ ఆ మొత్తం సినిమాని ఒక ఆయుపట్టుగా ఉన్నటువంటి విషయం. అంటే రీఓపెన్ చేయాల్సిన కేసు సందర్భంలో ఆ డైలాగ్ చాలా పర్ఫెక్ట్గా ఆ ఫ్రేమ్లో ఇమిడిందని చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్ అంటే సీన్ టు సీన్ కూడా మాట్లాడితే అద్భుతంగా ఉంటుంది. ఇక కథ ఇతివృత్తానికి వస్తే నాగరాజ్ గారు, ప్రధానంగా ఏంటంటే ఇద్దరు లవర్స్, అంటే అప్పుడే టీనేజ్ లో అమ్మాయిలు 17 సంవత్సరాల 8 నెలలు ఉంటుంటే అమ్మాయి, జస్ట్ 18 ఏళ్ళు ఉంటుంటే 18 ఏళ్ళకి అటు ఇటుగా అదే ఏజ్, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అబ్బాయి 19 సంవత్సరాలు ఉంటుంటే అబ్బాయి. వీళ్ళిద్దరు కలిసి ఒక లవ్ అన్నటువంటి ట్రాక్లో, అంటే ఏదో తెలియని ఒక ఇన్ఫాక్చుయేషన్, ఒక ఆకర్షణ లోనవుతారు. వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం పెరుగుతుంది. ఇందులో ఇమీడియట్గా ఏం చేస్తారంటే, ఇక్కడ జరిగిన సంఘటన ప్రకారం ఆ అమ్మాయి ఎప్పుడైతే ఈ అబ్బాయితో సాన్నిధ్యంగా ఉంటుందో కొన్ని సంఘటనలు అట్లా ప్రేరేపిస్తారు సినిమాలో. తరువాత అనుకోని సంఘటనలో ఈ అమ్మాయి యొక్క బంధువులు, అంటే ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్, ఆ అమ్మాయి యొక్క మేనమామ, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అబ్బాయి మీద ఈ పోక్సో అనే యాక్ట్ని తీసుకెళ్లి ఇంపోజ్ చేసి అతను జైల్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ ఏం చేస్తారంటే ఏదో మామూలుగా పెట్టడం కాకుండా ఆ అబ్బాయి మీద రివెంజ్ తీర్చుకునే ఉద్దేశంతో అక్కడ ఉండే పోలీసు యంత్రాంగాన్ని, అదేవిధంగా న్యాయ వ్యవస్థను కూడా తనకున్నటువంటి అధికారంతో, తనకున్న డబ్బులతోటి ఆ యంత్రాంగాన్ని మొత్తం కొనే ప్రయత్నం చేస్తారు. అబ్బాయి మీద లేనిపోని నిరాధార ఆరోపణలు చేస్తూ ఆ అబ్బాయిని కంప్లీట్గా జీవితాంతం, అంటే ఈ పోక్సో యాక్ట్లో కనిస్తే 14 ఏళ్ళ జైలు శిక్ష ఉంటుంది. 14 ఏళ్ళు అంటే 17, 18 సంవత్సరాల వయసులో, అంటే 14 ఏళ్ళు అంటే సగం జీవితం, 30 జీవితం పూర్తిగా అయిపోయినట్టుగా పరిస్థితి వస్తుంది. అంత జీవితాన్ని పూర్తిగా అందులో బలవంతంగా ఆ జైల్లో మగ్గిపోకుండా అతన్ని
అతన్ని ప్రొటెక్ట్ చేసే పనిలో ఇక్కడ ప్రియదర్శి అడ్వకేట్ ఎంటర్ అయ్యి ఆ కేసుని మొత్తం టర్న్ చేసి అందులో ఉన్న సంఘటనల్ని అంటే సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఆ సంఘటనలు ఎలా ఉంటాయంటే మొత్తం అంతా కూడా కోర్టు సీన్లోనే ఉంటుంది. అంటే కోర్టులో వాదోపవాదాలు, ప్రాసిక్యూటర్ డిఫెన్స్ లాయర్ ఎలా మాట్లాడుతున్నారు అంది ఆద్యంతం కూడా రక్తి కట్టించింది. ఇదే విషయం మనం అక్కడ వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కూడా ముగ్గురు అమ్మాయిల యొక్క జీవితాన్ని ఏ రకంగా ఇదైపోతుంది దాన్ని ఉదాహరణ చూస్తూ కూడా సెకండ్ హాఫ్ మొత్తం కూడా అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్ ట్రాక్ చూపిస్తాడు, సెకండ్ హాఫ్ అంతా కూడా ఈ వీళ్ళిద్దరి మధ్య కోర్టు సీన్స్ అంటే ఆ కోర్టు 4 గదుల మధ్య జరుగుతున్న సీన్ అయినప్పుడు కూడా ఎక్కడ బోరు కొట్టకుండా ఆ రిమైనింగ్ 1.5 hour కూడా రక్తి కట్టించి సీట్లో ప్రజల్ని కూర్చోపెట్టడం అండి అంత చిన్న విషయం కాదు. అందులో డైరెక్టర్ ముఖ్యంగా సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. 100కి 100% మార్క్స్ అయితే పడ్డాయి. ప్రతి ఒక్క వ్యక్తి ఈ యొక్క సినిమా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అందులో ముఖ్యంగా క్లైమాక్స్లో ఒక మాట చెప్తారు, అందులో ప్రియదర్శి ఒక మాట చెప్తారు. అందులో ఏమంటారంటే ఈరోజు పిల్లలకి చదువుల కన్నా, ఈరోజు పిల్లలకి సర్టిఫికేట్స్ కన్నా చట్టాలపైన అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. హ్యాట్స్ ఆఫ్ అనిపించింది సార్ ఆ డైలాగు. రియల్లీ ట్రూత్ అది. బహుశా మా మనసులో ఉన్న మాట ఒక సామాజిక మాధ్యమం అంత పెద్ద బిగ్ స్క్రీన్ మీద ఆ డైలాగ్ చెప్తుంటే కాసేపు మేము రోమాంచితులు అయ్యాం. అంటే రోమాలు లెక్క అంటే గూస్ బంప్స్ అంటారు చూస్తారంటే ఆ డైలాగ్ ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సిన డైలాగ్. అంటే స్కూల్కి వెళ్ళి మనం పాఠాలు చదువు సైన్స్ చదువుతున్నామా, సోషల్ చదువుతున్నామా, ఎప్పుడు ఔరంగజేబు ఏం చేశాడు, అక్బర్ ఏం చేశాడు కాదు. ఈరోజు చట్టాల మీద సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. ఇగో ఈ చట్టాలు మీకున్నాయి, అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే, అబ్బాయిలకి అమ్మాయిలైనా సరే, అంటే ఈ చట్టాలు ఈ రకంగా తప్పులు చేసే ఈ రకమైన శిక్షలు అయితే ఉన్నాయి అని చెప్తూ అక్కడ ప్రతి స్కూల్ బోర్డులో కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. పిల్లలకు కూడా ఒక పాఠ్యాంశంగా ఒక లెసన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అంటే అన్ని చట్టాలు చెప్పకపోయినప్పుడు కూడా మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఈ మధ్య పిల్లల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అమ్మాయిలు నేర్పిస్తున్నారు కేవలం నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ టైంలో. తర్వాత వాళ్ళు పెద్ద అవుతున్న కొద్దీ మర్చిపోతున్నారు గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి. కానీ ఒక మైనర్ బాలిక మీద ఆమె ఇష్టం లేకుండా ఆమె ఒంటి మీద టచ్ చేసినా, ఆమెకు కన్ను గీటినా, ఆమె యొక్క శరీర భాగాన్ని టచ్ చేసినా సరే, ఏమి చేసినా సరే భయంకరమైన శిక్షలు ఉన్నాయి అని పిల్లలకు తెలియపరచాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద ఉంది. ఇదే యాక్చువల్గా పోక్సో యాక్ట్ అందే అనమాట. దీని మీద ప్రతి కోర్టు, మన అలహాబాద్ కోర్టు అయితేనేమి, ఢిల్లీ హైకోర్టు, రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక తీర్పు కూడా ప్రత్యేకంగా చెప్తాను. అమ్మాయి ఇష్టపూర్వకం లేకుండా అంటే బ్యాడ్ ఇంటెన్షన్ లేకుండా ఆమె లిప్స్ టచ్ చేయడం, ఆమె పక్కన పడుకునే ఒక కేసు జరిగింది. ఒక శిశు సంరక్షణ శాఖలో ఉన్నటువంటి ఒక అమ్మాయికి పేరెంట్స్ లేకపోతే ఆ అమ్మాయి తన దగ్గర బంధువుల ఇంట్లో పెరుగుతూ అయితే అనుకోకుండా ఆ అబ్బాయితో పాటు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ అబ్బాయి ఆమెకి లిప్స్ టచ్ చేస్తే నేను బ్యాడ్ ఇంటెన్షన్ లేకుండా టచ్ చేశాను కాబట్టి, ఆమె ఒంటిని టచ్ చేసిన బ్యాడ్ ఇంటెన్షన్ లేదు కాబట్టి నాకు ఇది పోక్సో యాక్ట్ ఇంప్లిమెంట్ కాదని ఢిల్లీ హైకోర్టులో ఇటీవల చాలా వాదోపదాలు జరిగాయి. దీని మీద సుమారుగా 1 వారం రోజుల పాటు చర్చలు జరిగాయి. అక్కడ బ్యాడ్ ఇంటెన్షనా గుడ్ ఇంటెన్షన్ ఎలా డిసైడ్ చేస్తారంటే 4 గదుల మధ్య జరిగిందని ఎలా చెప్తాం బ్యాడ్ ఇంటెన్షనా గుడ్ ఇంటెన్షనా. సో ముఖ్యంగా మైనర్ బాలిక మీద టచ్ చేయడం తప్పు. ఆమె యొక్క శరీర పార్ట్స్ అన్నవి ఆమె పూర్తిగా ఆమె సొంతం. దాన్ని ఎవరు టచ్ చేసినా, ఆమెను చూసినా, కన్ను గిట్టినా, నీకు బ్యాడ్ ఇంటెన్షన్తో నవ్వినా సరే అది శిక్ష అని పోక్సో యాక్ట్ స్పష్టంగా చెప్తుంది. ఈ వివరాలు ప్రతి స్కూల్లో ఒక లెసన్గా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా దీని ఒక ఇతివృత్తంగా తీసిన సినిమా ఏదైతే ఉందో ఈ కోర్టు అన్న మూవీ 100% ఈరోజు ఇలాంటి సినిమాలు రావాల్సిన పరిస్థితి కూడా ఉంది నాగరాజు గారు. ఇక ఈ విషయానికి వస్తే 100% ఈ ప్రియదర్శి చేసిన యాక్ట్, అందులో ఒక్కొక్క పాత్ర ముఖ్యంగా ఆ ప్రాసిక్యూటర్ గారు యాక్ట్ చేసినటువంటి హర్షవర్ధన్ గారి పాత్ర అయితే అద్భుతం. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ నటుడు, చాలా సినిమాలు చూపించారు. కానీ ఇందులో ఒక ఫుల్ లెంగ్త్ ఉన్నటువంటి సెకండ్ హాఫ్ మొత్తం ఆయన ఒక యాక్షన్ చేస్తారు. అక్కడ ఒక ప్రాసిక్యూటర్ ఎలా ఉంటాయి, హావభావాలు ఎలా ఉంటాయి, కోర్టులో ప్రాసిక్యూషన్ జరిగేటప్పుడు ఎలా ఉంటుంది, ప్రాసిక్యూషన్ ఇంట్రాగేషన్స్ ఆ లోపల ప్రాసిక్యూషన్లో కోర్టు దగ్గర ఎలా జరుగుతుంటుంది, ఏదో అంటే లేనిపోయినటువంటి డాంబికాలు కాకుండా ఒరిజినాలిటీకి చాలా దగ్గరగా సినిమాటిక్గా కాకుండా ఒరిజినల్గా జరుగుతుందా అన్నటువంటి దీనిగా ఆ ప్రాసిక్యూషన్ డిస్కషన్స్ ముఖ్యంగా ప్రియదర్శి చేసినటువంటి యాక్ట్ అయితే నభూతో నా భవిష్యత్ అంటే చాలా మెచ్యూర్డ్గా చేసినటువంటి యాక్షన్. అది కూడా ఆయన ముఖ్యంగా డైలాగ్ రైటర్ అయితే రాసిన వ్యక్తి అయితే మాత్రం డైలాగ్స్ ఎంతో స్టడీ చేసే చట్టాలు ఎలా ఉంటాయి, ఏ టైంలో ఏం మాట్లాడాలి, ఆ కోర్టులో ఎలా సంబోధించాలి, దాన్ని అతను ప్రాసిక్యూట్ చేసేటప్పుడు ఎలా అబ్జెక్షన్ చెప్పాలి, అబ్జెక్షన్ ఎట్లా ఓవర్లో అవుద్ది, ఆ మొత్తం ఎపిసోడ్ చేసే విధానం పిల్లలందరినీ కూడా ముఖ్యంగా సెకండ్ హాఫ్లో చాలామంది అనుకుంటారు అక్కడ హీరో చంద్రశేఖర్ రెడ్డి అబ్బాయి మీద చేసే విషయంలో ఆయనకి డైలాగ్స్ ఉండవు, కేవలం కోర్టు మూలలో నిలబెడతాడు. అక్కడ ఆయన చూపిస్తూ వీళ్ళు మాత్రం ప్రాసిక్యూట్ చేస్తుంటారు. అక్కడ డిస్కషన్స్ అవుతుంటాయి. చాలామంది డైలాగ్స్ లేవనుకుంటారు కానీ డైలాగ్ లేకపోవడం హిట్ అక్కడ. ఎందుకంటే ఆ అబ్బాయి అన్నది అద్భుతంగా అదొక సినిమాని ఒక కళాఖండంగా తీశారు సార్. నేను ఏం చెప్తాను నాగరాజు, ఒక కళాఖండం అది అద్భుత దృశ్య కావ్యం అని చెప్పొచ్చు ఈ కోర్టు అనే మూవీ మీద. ఈ సినిమా గురించి నేను కంప్లీట్గా స్క్రిప్ట్ పాయింట్ టు పాయింట్ నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. ముఖ్యంగా నాన్నగారు ఒకవేళ ఈ యొక్క వీడియో చూసినట్లయితే మీ సినిమాను అభినందిస్తున్నాను. ఆడియన్స్ కూడా థియేటర్కి చూడమని చెప్పడం అయితే నా ప్రయత్నం ఇందులో. అంతేగాని సినిమాను మొత్తం రివీల్ చేయడం ఉద్దేశం కాదు. కానీ యాజ్ బీయింగ్ అన్ అడ్వకేట్గా ఈ సినిమా ఇంత అద్భుతంగా ఉంది, ఇలాంటిది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ఒక సినిమా చేయడం, స్క్రిప్ట్ అద్భుతంగా రాశారు, ఎక్సలెంట్. నేను ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో చెప్తున్నాను నాగరాజు గారు, ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు
అయితేనేమి, పెద్దలైతేనేమి, పేరెంట్స్ అయితేనేమి, ఇట్స్ అ టోటల్ కుటుంబ కథా చిత్రం. ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ సినిమా చూడాల్సిన అవసరం అయితే ఉంది. చట్టం అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి, కోర్టుల్లో వీటి మీద విచారణలు ఎలా జరుగుతాయి, ఎలా చేస్తే ఎలా ఉంటుంది అన్నది తప్పనిసరిగా ఒక డెమో క్లాస్ అండి. మాకు మూట్ కోర్ట్స్ అండి. యాక్చువల్గా మేము ఎల్ఎల్బీలు చేసేటప్పుడు, ఎల్ఎల్ఎం చేసేటప్పుడు మూట్ కోర్ట్స్ వేస్తారు. ఆ ఒక మూట్ కోర్ట్ లాంటిది ఒక కేసు తీసుకొని అద్భుతంగా చేసేటువంటి ఏదైతే ఈ సినిమా ఉందో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా నాగరాజ్ గారు. ట్రూ అండి. అండ్ స్కూల్స్ కాలేజెస్లో మాత్రం డెఫినెట్గా పిల్లల్ని ఇటువంటి మూవీస్కి తీసుకెళ్ళాలని మాత్రం కోరుకుంటాను. ఎందుకు అని అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మన బాధ్యత. కొన్నిసార్లు కొన్ని విషయాలు అంటే 3 టైప్స్గా కమ్యూనికేట్ చేస్తారు జనరల్గా. విజువల్, ఆడిటర్, కైనెస్థెటిక్ అని చెప్పేసి. కొంతమందికి చెప్తే వింటారు, కొంతమందికి అరిస్తే వింటారు, కొంతమంది కొడితే వింటారు, కొంతమంది తిడితే వింటారు. అంటే అలా కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి సినిమా చూపించేస్తే మాత్రం అన్ని రకాలైనటువంటి ఎక్స్పీరియన్సెస్ పిల్లల్లో కలిగేలాగా మాత్రం డెఫినెట్గా ఉంటుంది. మంచి సినిమా తీశారు వాల్ పోస్టర్ టీమ్, నాని గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అండ్ ప్రియదర్శి గారికి అండ్ చేసినటువంటి అబ్బాయి రోషన్, శ్రీదేవి అనేటువంటి అమ్మాయి, ఆ ఎంటైర్ క్రూ, అందులో రోహిణి గారు కానివ్వండి, వాళ్ళ పాత్ర, శివాజీ గారు ఎస్పెషల్లీ చాలా అద్భుతంగా తీశారు. నటన పరంగానే కాదు, ఆ కంటెంట్ని ఎలివేట్ చేసిన విధానం ఏదైతే ఉందో కళ్ళకు కట్టినట్టుగా చాలా బాగా డీల్ చేశారని డైరెక్టర్ జగదీష్ గారికి మాత్రం స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.